గత 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలించాడు. ఇక్కడున్న చాలా మంది పైన కేసులున్నాయి. 18 కేసులు కన్నా ఎక్కువ ఉన్న చేతులు పైకెత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు. 18 కేసులు ఇప్పుడు కూడా బాగా గుర్తు. 18 కేసులు నాకు ఇప్పుడు కూడా గుర్తు. భీమవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేసి శాంతియుతంగా పాదయాత్ర చేసి నాకున్న రీతిలో ఎమ్మెల్యే గారిని కడిగేసి నేను వెళ్తున్నా. ఎక్కడైతే పవన్ పైన దాడి చేశారో అక్కడనే నా పైన దాడి నిలబడ్డాం. భయపడలా. ఓకే, మనల్ని కూడా తిప్పిన పీకారు. నాకు సందేహం లేదు. వాళ్ళు కొడితే ఊరుకుంటామా మనం? చెప్పన్నా, వాళ్ళు రాయత్తే మనం ఊరుకోవాలా? కుదరదు. నా దగ్గర అయితే అది కుదరదు. 2 పీకాం. రాత్రి వెళ్ళి నేను గుర్తుంది, నైట్ హాల్ట్కి వెళ్ళాం. కొడుకుంటే పొద్దున ఎస్ఐ గారు వచ్చారు. మీరు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి అదిగోపోయా రాజ్యాంగం నాకు ఏం చెప్పింది, మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది. ఆ స్వేచ్ఛ నేను వినియోగిస్తున్నాను. నేను ఏం తప్పు చేశానో చెప్పండి. నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా, లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడాను? వాస్తవాలు చెప్పాను. కాదని వాళ్ళు చెప్పమన్నాడు. అంతేగాని మా